ఓం నమో వెంకటేశయ్య. ఈ రోజున 2025 మే 18వ తారీఖు ఆదివారం అండి. ఈ రోజున రాహుకేతుల యొక్క మార్పు జరిగింది. మీనరాశిలోంచి రాహు కుంభరాశిలోకి మారాడు. అలాగే కన్యారాశిలోంచి కేతువు సింహరాశిలోకి మారాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కొన్ని రాశుల వాళ్ళకి. అందులో ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా 3, 6, 11 స్థానాలకి ఏ రాశులకైతే వస్తాయో వాళ్ళు ఈ రాహుకేతుల వలన రాహుకేతుల యొక్క దశలు అంతర్దశలు వాళ్ళ యొక్క జీవితాలలో నడుస్తుంటే అఖండమైన యోగాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా కేతువుని తీసుకుంటే ఈ కేతువు మిథున రాశి వాళ్ళకి 3వ స్థానంలోకి సింహరాశిలోకి ప్రవేశించాడు. అంటే 3వ స్థానంలో సింహరాశిలో 3వ స్థాన స్థితి సంచారము అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అఖండమైన యోగాన్ని కేతువు ద్వారా కలిగించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి జన్మంలో గురుడు ఉన్నప్పటికీ కూడా మిథున రాశికి సమసప్తక కేంద్ర స్థానాధిపత్యం ఈ యొక్క గురుడికి జన్మస్థాన సంచారం అనేటువంటిది మిథున రాశి వారికి పర్వాలేదు, వ్యాపారంలో అభివృద్ధి చూరుకునే అవకాశం ఉంటుంది. ఇది రాహుకేతుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేతువు యొక్క 3వ స్థాన స్థితి సంచారము ఈ యొక్క మిథున రాశి వారికి చాలా యోగాన్ని కలిగిస్తుంది అఖండంగాను అని చెప్పుకోవచ్చు. మరి తదుపరి రాశి మీనరాశి. మీనరాశికి 6వ ఇంట కేతు యొక్క సంచారం ఉన్నది. అంటే మీనరాశికి 6వ ఇల్లు సింహరాశి అయ్యింది. ఈ యొక్క సింహరాశి మీనరాశి వాళ్ళకి 6వ ఇల్లు అయిన కారణం చేత చాలా అఖండమైనటువంటి యోగాలు, అద్భుతమైనటువంటి విజయాలు, ముఖ్యంగా వృత్తి వ్యాపార వ్యవహారాలలో చాలా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. చేపట్టబోయేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. అద్వితీయమైనటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశము కేతువు ద్వారా ఈ యొక్క మీనరాశి వారికి ఉండబోతోంది. జ్ఞాన సముపార్జన, మంచి తెలివితేటలతోటి ప్రతి పని కూడా చేసేటువంటి అవకాశము. ఇక్కడ ఏలినాడు శని ఉన్నా, జన్మశని ఉన్నా, అర్ధాష్టమ గురుడు ఉన్నా, ఇతర గ్రహాలు వ్యయంలో రాహు ఉన్నా, ఈ కేతువు యొక్క సంచారం అనేటువంటిది తెలివితేటలను చాలా ఎక్కువగా ఇచ్చి ప్రతి పనిని కూడా ఈజీగా ముందుకు తీసుకెళ్ళేలా చేస్తుంటాడు. అలాగే తులారాశి వాడికి లాభస్థలంలో కేతువు యొక్క సంచారము. గత ఏడాదిన్నర కాలంగా అనేక రకాల సమస్యలతోటి సతమతమైనటువంటి ఈ యొక్క తులారాశి వారు కేతువు లాభస్థానంలోకి ఈ యొక్క సింహరాశిలోకి వచ్చిన సందర్భంగా ఈ రోజు నుంచి తులారాశి వారికి చేపట్టబోయే ప్రతి పని విజయవంతం అవుతుంది, లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే నలుగురిలో కీర్తి గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి, అద్భుతమైన విజయాలు వారి సొంతం అవుతాయి. తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరన్నర కాలం పాటు ఈ యొక్క కేతువు మీకు సింహరాశిలో లాభస్థానంలో సంచరిస్తున్న కారణం చేత ప్రతి పని లాభదాయకంగా ఉంటుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు.